ప్రియ భగవద్బంధువులారా, చాలా చక్కని పాసురం 17వ పాసురం. దానము యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి పాసురం ఇది. ఈ పాసురం కొన్ని దివ్య దేశాల్లో ఈ పాసురాన్ని కూడా విశేషమైనటువంటి పాసురంగా వాళ్ళు అనుసంధానం చేస్తుంటారు. ఈ పాసురంలో ఆచార్య వైభవం, భగవంతుడి వైభవం, భక్తుడి యొక్క వైభవం, భాగవత ఆచార్య వైభవాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది ఈ పాసురం. చక్కటి దాన గుణాన్ని మనలో ప్రవేశింపచేసేటటువంటి చక్కటి పాసురం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த கும்பர் கோமானே உறங்காது எழுந்திராய். அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கு ఏలోరెంబావాయ్. చాలా దాన వైభవాన్ని ప్రకటించేటటువంటి శ్లోకం అన్నమాట. గోపికలందరూ కలిపి కృష్ణుడి యొక్క భవనాన్ని చేరారు. లేదండి, అలా అనకూడదు. కృష్ణుడి భవనం అంటే స్వామికి నచ్చదట. నందుడి భవనము అంటే ఇష్టమంట. తండ్రి గారి పేరు చెప్పుకుని ఆ తండ్రికి చెందినటువంటి విధేయుడిని అని అనుకోవడంలోనే కృష్ణుడికి ఆనందమట. రామచంద్రుడైనా అంతే, మా తండ్రి గారి రాజ్యం అనేవాళ్ళు. కృష్ణుడైనా అంతే, మా తండ్రి గారి భవనం అంటారు. ఏమి వినయం కదండి. చక్కగా కొడుకులు ఎప్పుడు కూడా ఇది తండ్రి గారికి సంబంధించినది అని చెప్పుకోవటంలోనే వారి యొక్క సంస్కారం కానీ, వినయం కానీ, బుద్ధి కానీ బయటకు ఏర్పడతాయి. అంతేకాకుండా ఇది తండ్రి ఇచ్చిన సంపదే కదండి. ఇదంతా కూడా మనకెక్కడిది అంటే, నేను చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించానండి, నేను కొన్నాయేనండి. నువ్వు కొన్నా తండ్రి నిన్ను కనబట్టి, నీకు ఆ చదువుని చెప్పించబట్టి, నిన్ను అలా పెంచబట్టే నువ్వు చేయగలుగుతున్నావు తప్ప నీది అంటూ ఏదీ లేదు. తండ్రి చదువు కూడా చెప్పించలేదండి, నేనే సంపాదించుకున్నానండి అన్నా కూడా ఇది తండ్రి గారిది అని ఆ వస్తువుని ముందు తండ్రికి భావంతోను సమర్పించి తర్వాత దాన్ని తిరిగి వాడుకోవటం గాని ఉపయోగించుకోవటం కాని మనం చెయ్యాలి. ఆండాళ్ తల్లి అందుకని కృష్ణుడి యొక్క మనస్సుని గుర్తించి ముందుగా నందుడి యొక్క ప్రస్తావన చేస్తుంది. అంబరమే తన్నీరే సూరే అరం చెయ్యం అంటే వస్త్రములను గాని, జలములను కాని, సూరే అన్నములు గాని నిరంతరం కూడా దాన ధర్మములు చేస్తూ ఉండేటటువంటి పెరుమాన్ అంటే మా చక్కటి నాయకుడా తండ్రి, నందగోపాల
అంటే నందుణ్ణి యజుందిరాయ్ మేలుకోవయ్యా అని కీర్తిస్తుంది. ఆ భవనం లోపలికి వెళ్ళగానే ఆ పెద్ద ఒక హాలు లాగా, అందులో మొట్టమొదట నందగోపుడు పడుకున్నట్టుగా ఆయన మంచం మీద ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాని తర్వాత యశోదమ్మ కనిపిస్తుంది. దాని తర్వాత కృష్ణ బలరాములు కనిపిస్తున్నారు. అలా చూసేశారు గోష్ఠి మొత్తం కలిపేసి. ఆహా, చక్కగా ముందు నందగోపుడే ఉన్నాడు కదా, కృష్ణుడిని మాకు అనుగ్రహించమని ఎవరిని అడగాలి? నందుడు చెప్తే వింటాడు కృష్ణుడు, మనం అడిగితే వినడు. చూడండి, మొదటి పాసురంలో కూడా కూర్వేల్ కొడుందుశీలన్ నందగోపన్ కుమారన్, నందగోపుడి యొక్క కుమారుడిగా ఉన్నటువంటి ఓ పరమాత్మ అంటున్నారు. అంటే తండ్రికి విధేయముగా ఉండడం అనేది కృష్ణుడికి చాలా ఇష్టమైన విషయం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి నందగోపుడునే ప్రార్థిస్తూ నందగోపుడినే అభ్యర్థిస్తూ కనిపిస్తుంది ఆండాళ్ళ యొక్క పాసురం. అంతేకాదు, విరివిగా దాన ధర్మములు చేసేటటువంటి వాడట నందగోపుడు. ఎలా తెలుసండి? కర్ణుడు దానం చేస్తాడని తెలుసు, రంతిదేవుడు చేస్తాడని తెలుసు, శిబి చక్రవర్తి చేస్తాడని తెలుసు, బలి చక్రవర్తి చేస్తాడని తెలుసు. కానీ అసలు నందగోపుడు యొక్క దాన ధర్మాలను గురించి మనం ఎక్కడ చదవలేదే. కానీ ఆండాళేమిటి ఇలా పాడుతుంది అని అనిపిస్తుంది. అంటే కార్యాత్ కారణం ఉన్నేయ అని అంటారు. కార్యాన్ని చూసి కారణం ఏదో మనం ఊహించవచ్చట. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనం ఎన్నో ఆభరణాలు వేసుకుంటుంటాం. ఇలా ఏదో ఒక బంగారం ఉంటుంది. ఈ బంగారం ఏమండి, ఇది ఒక గొలుసు. కానీ ఈ గొలుసు దేని నుండి తయారైంది అంటే మనం ఏం చెప్తాం? బంగారం నుండి తయారైంది అంటాం. ఇది కార్యము, అది కారణము. అంటే దీనిని చూసి కారణమైనటువంటి వస్తువుని ఊహించవచ్చు. అదే ప్రకారంగా మట్టితోటి తయారు చేశారని చెప్పలేం కదండి, బంగారంతో తయారు చేస్తాం. ఒక మట్టి కుండ ఉంది, దాని యొక్క కారణం ఏమిటి? కారణ పదార్థం, మూల పదార్థం అంటే మట్టి, నీళ్లు. అలాగే కృష్ణ భగవానుడి యొక్క గుణములను చూసి అసలు ఎలా వచ్చుంటాయబ్బా కృష్ణుడికి గుణాలు అంటే, నందుడు అలాంటి పనులు చేస్తుండబట్టి కృష్ణుడికి కూడా అలాంటి గుణాలు వచ్చాయి అని చెప్తుంది ఆండాళ్ తల్లి యొక్క ఈ పాసురంలోని అంతరార్థం. అంతేకాదు, ఆచార్య స్థానం నందగోపుడు, భగవంతుడిని అందించేటటువంటి వాడు ఆచార్యుడు కదండి. ఆచార్యుడు ఏం చేస్తాడు? భగవతి జ్ఞానాన్ని మనకు అందిస్తాడు. కాబట్టి అటువంటి ఆచార్యుడిని ముందు ప్రార్థించి తర్వాత భగవంతుడిని మనం చేరుకోవాలన్నమాట. ఎంబెరుమాన్ నందగోపాల యజుందిరాయ్, నువ్వు మేమందరం కోరుకునేది భగవంతుడినైతే భగవంతుడిని అందించేది నీవేనయ్యా. అంతేకాదు, ఆ పక్కనే ఉండే యశోదమ్మ దగ్గరికి వెళ్లారు. అమ్మా, కొంబనార్కెల్లాం కొజుందే కుళవిళక్కే, ప్రబ్బలి ముక్కలని నదీ తీరంలో ఉంటాయి. చాలా సుకుమారమైనటువంటివి. నీటి యొక్క ఒరవడి చేత, ధాటి చేత నీరు వచ్చినప్పుడు అలా వంగిపోతుంది, తిరిగి మళ్ళీ నీళ్లు వెళ్ళిపోతూనే మళ్ళీ ఇలా నిలబడుతుంది. చాలా సుకుమారమైనటువంటి మొక్క. ఆ మొక్క యొక్క చిగురు వంటిదానా అని యశోదమ్మని కీర్తిస్తున్నారు. అమ్మా, పురుషులు నిద్రించవచ్చు, కానీ స్త్రీలు తెలివిగా ఉండాలి. చూడండి, అందుకే ఆ నందగోపుడిని నిద్ర మేలుకొలిపేటప్పుడు యజుందిరాయ్ మేలుకో స్వామి అంటున్నారు. అదే యశోదమ్మ నిద్రలేటప్పుడు తెలివి తెచ్చుకోమ్మా అంటున్నారు. అంటే గాఢమైనటువంటి నిద్ర, పక్కన ఏం ఉన్నా ఏం పోయినా ఏమీ అర్థం కానట్టుగా స్త్రీలు నిద్రించకూడదు. ఏమరపాటుగా తెలివితోటి ఉండాలి. అందున ఒక తల్లి ఎప్పుడూ కూడా అన్నిటినీ మరచి నిద్రించదండి. అది స్త్రీ ధర్మం కాదండి. చంటి బిడ్డ ఉన్నాడనుకోండి, తల్లి పక్కన పండుకోబెట్టుకుంటుంది. ఎప్పుడు వాడు ఎలా మెసులుతాడా, ఎప్పుడు దబుక్కన నిద్రలో వాడేమన్నా మూత్రం పోసేసి తడిపేస్తాడా, దబుక్కన ఏమన్నా తిన్నది అరగక ఆ జీర్ణం కాకుండా దబుక్కన కక్కుంటాడా, పాపం చంటివాడు అలాగే మళ్ళీ తిరిగి ఆ వాంతిలో పడుకుంటాడు. ఇన్ని రకాలు ఆలోచిస్తుంది తల్లి ఎప్పుడు కూడా. అందుకని ప్రతి క్షణం కూడా చాలా ఏమరపాటుగా ఉండకుండా చాలా జాగ్రత్తగా
కొద్దిగా సవ్వడైతే, కొద్దిగా కదలికైతే చాలు మెలకు తెచ్చేసుకుంటుంది. దీన్ని తెలివి తెచ్చుకోవటం అంటారంతే. బాగా నిద్రించడం అని అనరు అనమాట. స్త్రీకి మాతృధర్మంలో ఇది తెలియకుండా దానంతట అదే వచ్చేటటువంటి ఒక ఇదనమాట. ఎంబెరుమాటి యశోదాయ్ అరివురాయ్. అమ్మా, స్త్రీలందరికీ కూడా నువ్వు మహారాణివి, యశోదమ్మవి, నీవు కులవిళక్కే, ఈ కులం మొత్తాన్ని కూడా ప్రకాశింపచేయతగినటువంటి దానివి నువ్వు అన్నారు. అలాగే ఇంకొక అడుగు ముందుకేశారు. స్వామి పడుకొని ఇలా చిన్న పాదం కనిపించిందేమో బహుశా. స్వామి పాదాలకి ఏముంటాయనుకుంటున్నారు? గుర్తులు. ఒక పాదంలో శంఖం, మరొక పాదంలో చక్రము ఉంటాయి. అలాంటి శంఖ చక్రాలను కలిగి ఉన్నటువంటి దివ్య పాదార విందాలను చూడగానే ఆండాల్ తల్లికి ఏం జ్ఞాపకం వచ్చింది? వామన అవతారం, త్రివిక్రమ అవతారం గుర్తుకొచ్చింది. ఇలా పెరిగిపోయి లోకాలను కొలిచిన ఆనాటి ఆ పెద్ద పాదం ఇదేనా అనుకుంది. అందుకే వెంటనే వామన త్రివిక్రమ స్వరూపాన్ని కీర్తిస్తూ అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగళంద ఉంబరు కోమానే ఉరంగాదు యజుందిరాయ్. లే స్వామి లే అంటూ నిద్రలేపుతూ ఇంకా తర్వాత వెళ్ళింది. బలరాముడు పడుకొనున్నాడు. బలరాముడి కాలికి బంగారపు కడియాన్ని వేశారండి గోకులంలోని వాళ్ళందరూ కలిపి. ఎందుకో తెలుసునా? ఆయన అడుగు పెట్టిన తర్వాత కృష్ణుడు పుట్టాడు అక్కడ. కాబట్టి మంచి పాదం అయ్యా నీది అని బంగారు కడియాన్ని తొడిగారండి బలరాముడికి. అందుకోసం హే బలదేవా, నీవు నీ తమ్ముడు ఇరువురు కూడా నిద్ర మేలుకొనండి అని ప్రార్థిస్తున్నారు ఈ 17వ పాసురంలో. జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్బంధులారా, సనాతన భారతీయ సంప్రదాయంలో మనం తప్పకుండా మరచిపోకుండా విడవకుండా ఆచరించవలసినటువంటి కొన్ని నియమాలను, ఆచారాలను మనం తెలుసుకుంటున్నాం. మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో భాగంగా నుదుటున కుంకుమ లేదా తిలక ధారణ చెయ్యడం. తిలకాన్ని పెట్టుకోవాలి, స్టిక్కర్లు పెట్టుకోకూడదు స్త్రీలు. అలాగే పురుషులు కూడా, స్త్రీలు, పిల్లలు అందరూ వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా తిలకము, కుంకుమ, విభూతి, చందనము వంటి ఏదైనా సరే సంప్రదాయమైనటువంటి బొట్టును ధరించాలి. అదే ప్రకారంగా తులసి మాత పూజ. ప్రతి ఇంటిలో కూడా తులసి మొక్క ఉండాలి. కుల, మత, జాతి, భాష, లింగ భేదాలు ఏవీ లేవు. అందరూ కూడా వారి వారి ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకొని ప్రతిరోజు కూడా దాన్ని భక్తితోటి పూజిస్తూ ఆ మొక్కకి నీళ్లు పోస్తూ జాగ్రత్తగా పెంచుతూ ఒక తులసి దళాన్ని తీసుకొని భగవంతుడికి సమర్పించి తిరిగి మనం నోటిలోకి తీసుకోవాలి. అదే ప్రకారంగా భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ మనందరి యొక్క బాధ్యత. అక్రమంగా వధశాలకు తరలింపబడేటటువంటి గోమాతలను శ్రీసేవా ఫౌండేషన్ మన ఆధ్వర్యంలో వాటిని కాపాడి వాటి యొక్క బాధ్యతలను తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరెవరైతే గోసేవలో పాల్గొవాలనుకుంటారో లేదా గో సంబంధమైనటువంటి విషయాలలో అంటే పశుగ్రాస విషయాలలో విరాళాలు సమర్పించదలుచుకున్నారో వారందరూ కూడా మన దగ్గరికి వచ్చి సంప్రదించి ఆయా సేవల్లో పాల్గొనవచ్చు. జై శ్రీకృష్ణ.